ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదు. పహల్గామ్ అటాక్‌కి రెస్పాన్స్ కింద పాకిస్తాన్ బేస్ క్యాంప్స్‌ని టార్గెట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది భారతదేశం. అయితే క్లియర్‌గా చెప్పింది ప్రపంచానికి, పాకిస్తాన్‌కి ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదు. ఇదంతా న్యూ నార్మల్ అని చెప్పి. ఇకపై పాకిస్తాన్‌తో ఇదివరకు రోజుల్లో ఉన్నట్టుండదు. కొత్తగా ఉండబోతుంది. దీన్ని యాక్సెప్ట్ చేయాలి ప్రపంచం. కౌంటర్ టెర్రరిజంకి భారత్ కొత్త నార్మ్స్ తీసుకురాబోతుంది. ఇదివరకు రోజుల్లో లాగా కొంచెం కామ్‌గా, పేషెంట్‌గా ఉండదు అని చెప్తుంది. పెద్ద పోటుగాడల్లే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదించాను అని మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ తన ట్విట్టర్‌లో పెట్టుకున్నారు. మన వాళ్ళు క్లియర్‌గా చెప్పారు, ఎటువంటి మూడవ వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ వద్దు నాకు మధ్యవర్తిత్వానికి, నేను పాకిస్తాన్ మాట్లాడుకుంటాము అని చెప్పి. కానీ మన వాళ్ళు పాకిస్తాన్‌ని కొట్టిన దెబ్బ కాదు, చావు దెబ్బ. మిలిటరీ బేసెస్‌ని కొట్టారు, నావల్ బేసెస్‌ని కొట్టారు, రాడార్ సిస్టమ్‌ని కొట్టారు, టెర్రరిస్ట్ బేస్ క్యాంపుల్ని అన్నిటిని కొట్టేశారు. ఇంకో 2 రోజులైతే పాకిస్తాన్ దివాళా తీసే పరిస్థితి. ఈ విషయం అర్థం చేసుకున్న పాకిస్తాన్ చైనా వెంట, అమెరికా వెంట పడింది. రండయ్యా ఏదో ఒకటి చెప్పండయ్యా, భారతదేశం మమ్మల్ని మాకు చుక్కలు చూపిస్తుంది అని చెప్పి. అయితే నేను ఒక పోటుగాడిని అని చెప్పి వచ్చి ట్రంప్ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చాడు కదా! మరి కుదిర్చిన కొన్ని గంటల్లోనే అది వైలేట్ చేసింది. కుదిర్చినోడు వైలేట్ చేసినందుకు పాకిస్తాన్‌తో మళ్ళీ మాట్లాడాలి. ఏంట్రా ఎదవా ఇట్లా ఎందుకు చేసావని చేయాలి కదా! అయి చెయ్యరు. వాళ్ళ ట్విట్టర్‌లో పెట్టుకుంటానికి ప్రపంచానికి ఇదిగో నేను వచ్చాను, నేను శాంతి దూతని, తొక్క తోలు తోటకూర అని చెప్పుకుంటానికి, గొప్పలు చెప్పుకుంటానికి పెద్ద వస్తారు గానీ, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అయితే మన వాళ్ళు క్లియర్‌గా చెప్పారు, మే 12న టాక్స్ ఉంటాయి. సీజ్ ఫైర్ అనేది 2 రోజులకే. అయితే దీన్ని పాకిస్తాన్ ఎలాగో ఉల్లంఘించింది. మనోళ్ళు రిటాలియేట్ చేశారు. ప్రస్తుతానికి ఆపింది. దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ ఆళ్ళ దేశంలో వాళ్ళు గెలిసామని చెప్పి ప్రకటించుకున్నారు. ఏం గెలిసారురా? నావల్ బేస్‌లు ధ్వంసం చేసుకుంటాం గెలిసినట్టా? రాడార్ సిస్టమ్‌లు పోగొట్టుకోవడం గెలిసినట్టా? డ్రోన్‌లు పంపించినట్టు తిప్పి కొడతంటే భారతదేశం అది గెలిసినట్టా? భారతదేశం కేవలం మిలిటరీ ఆర్టిఫాక్ట్స్ మీద కొట్టింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు సిగ్గు లేకుండా సివిలియన్స్‌ని టార్గెట్ చేసుకుంటా మసీదుల మీద, టెంపుల్స్ మీద, ఇళ్ల మీద, గుళ్ళ మీద టార్గెట్ చేశారు. అయినా మాక్సిమం మన వాళ్ళు కొట్టారు. కానీ అక్కడ 1, 2 చోట్ల పడింది. అయితే మే 12న టాక్స్ ఉంటాయి. ఈ సీజ్ ఫైర్ అనేది 2 రోజులకే. మే 12న టాక్స్ కనుక మనకు అనుకూలంగా లేకపోతే నాకు తెలిసి మళ్ళా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు చూడాలి ఎలా ఉంటదో పరిస్థితి.